అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్లో ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు, హూ ఈజ్ థింకింగ్ ఆఫ్ యూ అండ్ వై, ఎందుకు వీళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు అన్నది ఈ రీడింగ్లో చెక్ చేద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి ఒకటే పర్సన్ మీ గురించి ఆలోచిస్తుండొచ్చు, లేకపోతే మోర్ దాన్ వన్ పర్సన్, ఒక పర్సన్కి మించి చాలామంది కూడా ఆలోచిస్తూ ఉన్న ఛాన్సెస్ ఉంది. అండ్ ఇంకా ఏంటి అని అంటే ఇది ఓన్లీ స్పెసిఫిక్ పర్సన్ మాత్రం కాదు, వీళ్ళతో ఈ పీపుల్ ఆర్ ఈ పర్సన్తో మీకు రిలేషన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. మీ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు, పార్ట్నర్ అయ్యి ఉండొచ్చు, కలీగ్స్ అయ్యి ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి ఉండొచ్చు. సో ఎవరైనా అయ్యి ఉండొచ్చు. సో ఎవరు ఈ పర్సన్, ఎవరు ఈ పీపుల్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఎందుకు ఆలోచిస్తున్నారు అన్నది ఈ రీడింగ్లో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాము ఎవరి పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఎందుకు. యూ మస్ట్ ప్లీజ్ షో మీ హూ ఈస్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్ అండ్ వై. ఓకే, వన్ మోర్ షఫుల్. Seven of Swords, Knight of Wands, the High Priestess, the Empress, Three of Swords. Bottom of the deck వచ్చేసి Six of Swords చూపిస్తుంది. సో జొడియాక్ సైన్స్ చెప్తాను. సో ఈ పర్సన్కి ఈ జొడియాక్ సైన్స్ ఉన్న ఛాన్సెస్ ఉంది, రాసి ఉన్న ఛాన్సెస్ ఉంది. లేదు అని అంటే ఇట్స్ ఓకే. ఓకే, సో సైన్స్ వచ్చేసి మేషరాశి, ఏరీస్, పైసిస్, మీనరాశి, జెమినాయ్, లిబ్రా, అక్వేరియస్, మిథున రాశి, తులారాశి, కుంభరాశి, టారస్, వృషభ రాశి. సో ఈ సైన్స్ ఉన్న పీపుల్ మోర్ దెన్ నేను ఒకరిలాగానే చెప్తాను, బట్ మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఎందుకంటే రీడింగ్కి కొంచెం ఫ్లో ఉంటుంది కాబట్టి. సో ఈ పీపుల్ లేకపోతే ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. ఓకే, సో ఎవరు ఈ పర్సన్, ఎందుకు మీ గురించి ఆలోచిస్తున్నారు? చాలా స్ట్రాంగ్గా ఈ పర్సన్ కొంతమందికి వచ్చేసి మదర్లీ ఫిగర్ ఉన్న ఛాన్సెస్ ఉంది. మదర్ అయి ఉండొచ్చు, మదర్లీ ఫిగర్ ఉన్న ఛాన్సెస్ ఉంది. లేకపోతే ఇంట్లో మదర్లీ ఫిగర్ అంటే అత్తమ్మ, పిన్ని, ఫ్రెండ్స్ ఇలా ఉంటారు, రైట్, ఫ్యామిలీ మెంబర్స్లో. సో ఈ విధంగా అనమాట. సో ఫెమినైన్ ఫిగర్, మదర్లీ ఫిగర్ ఎవరో మీ గురించి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. అండ్ అదొకటే కాదు, ఈ ఫెమినైన్ ఫిగర్ ఎందుకు మీ గురించి ఆలోచిస్తున్నారు అని అంటే దూరం నుంచి ఈ పర్సన్ మీ గురించి అబ్జర్వ్ చేస్తూ ఉన్న ఛాన్సెస్ ఉంది. అంటే మీ లైఫ్ ఎలా నడుస్తుంది. కొంతమందికి మీ మామ్ అలా ఉండింటే కనుక దూరం నుంచి మీరు ఏం చేస్తున్నారు, మీ లైఫ్ ఎలా నడుస్తుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్న ఛాన్సెస్ కూడా ఉంది. అయితే కొంతమందికి చాలా స్ట్రాంగ్గా ఏంటంటే ఒక పవర్ఫుల్ ఫెమినైన్ ఫిగర్. ఓకే, పవర్ఫుల్ ఫెమినైన్ ఫిగర్ మీ గురించి ఆలోచించడము, మీ గురించి లైక్ సమ్ సార్ట్ ఆఫ్ అంటే ఏమంటారు, అది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం లాంటిది ఇక్కడ ఏదో చూపిస్తుంది అనమాట. అంటే ఈ పర్సన్ ఇప్పుడు మీ లైఫ్లో సైలెంట్గా ఉండడము, దూరం నుంచి జస్ట్ నోటీస్ చేస్తూ ఉండడం. ఎందుకంటే ఈ పర్సన్కి ఏదో ఇవ్వాలి మీకు. కొంతమందికి మనీ ఏమన్నా అయ్యి ఉండొచ్చు. ఓకే, లేదా ఏదైనా అబర్డెన్స్ టైప్ ఏదైనా అయ్యి ఉండొచ్చు, ఇవ్వాలని చెప్పేసి అందుకని నోటీస్ చేయడం, దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉండడం. కొంతమందికి చాలా స్ట్రాంగ్గా ఏదో పొజిషన్ అన్నా లేకపోతే ఏదో ఇన్ఫర్మేషన్ ఏదో మీకు ఇవ్వాలి, సమ్ వర్క్ రిలేటెడ్ ఏదో ఉండిండొచ్చు. అయితే ఏదైతే ఈ పర్సన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారో, ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది ఈజీ పని అయితే కాదు. డెఫినెట్లీ దానికి చాలా రెస్పాన్సిబిలిటీ అవసరము, కీన్ అబ్జర్వేషన్ అవసరము, మెచ్యూరిటీ అవసరము. అండ్ మాట్లాడేటప్పుడు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వకూడదని చెప్పేసి అబ్జర్వ్ చేయడం అనమాట. బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడము. సో ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ మీలో ఉందా లేదా
మీరు స్ట్రాంగ్ పర్సనా కాదా అని చెప్పేసి ఏదో అబ్జర్వేషన్ నడుస్తుంది. ఇలాంటి పర్సన్, ఇలాంటి ఫెమినైన్ ఎనర్జీ, చాలా స్ట్రాంగ్ ఉన్న ఫెమినైన్ ఎనర్జీ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ దూరం నుంచి ఒక కన్ను పెట్టి చూస్తూ ఉన్నారంటారు చూడండి, ఆ విధంగా అనమాట. సో దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఈ పర్సన్ మీకు ఏదో ఆఫర్ అనేది ఇవ్వాలి, కానీ మీరు దానికి సూటబుల్లా కాదా అని చెప్పేసి నోటీస్ చేస్తూ ఉన్నది చూపిస్తుంది. ఓకే, అయితే కొంతమందికి అందుకనే ఈ పర్సన్ ఎందుకు ఆలోచిస్తున్నారంటే మీకు ఆఫర్ ఇవ్వాలా వద్దా, మీరు దానికి సూటబుల్లా కాదా అని చెప్పేసి చూస్తూ ఉన్నారు దూరం నుంచి. అయితే ఈ పర్సన్ చాలామందికి ఏంటి అని అంటే సడన్లో మీ లైఫ్లో అపియర్ అయ్యి, ఓకే, ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ లాంటిది, ఏదైనా టెస్ట్ టైప్ లాంటిది పెట్టే ఛాన్సెస్ ఉంది. అంటే డాక్యుమెంటేషన్ వర్క్ అని చెప్పేసి, మాట్లాడేటప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారని చెప్పేసి ఈ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అయితే ఆ పర్సన్ మొత్తం మీకు ఎందుకు అలా వచ్చి అప్రోచ్ అయ్యి చేస్తున్నంటే మీరు ఎలా వర్క్ చేస్తారని చెప్పేసి నోటీస్ చేసే ఛాన్సెస్ ఉంది. మొత్తం అంతా ఓపెన్ అప్ అవ్వరు, చాలా స్ట్రాంగ్గా, వెరీ సైలెంట్, వెరీ సీక్రెటివ్ కైండ్ ఆఫ్ పర్సన్ అని చెప్పొచ్చు. అంటే వర్క్ బేస్డ్ అలా ఉండాలి, తప్పదు. ఓకే, సో ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు ఏదో టెస్ట్ తీసుకోవడము, మీ వర్త్ ఏంటి, మీరు ఏదో పోస్ట్కో ఏదైనా ఈవెన్ ఇంట్లో అయినా సరే ఒక మంచి పొజిషన్కి ఇలా ఏదైనా సెట్ అవుతారా లేదా అని చెప్పేసి చూసే ఛాన్సెస్ కూడా చూపిస్తుంది. ఓకే, కొంతమందికి నేను ఇందాక చెప్పిన దాని ప్రకారంగా కొంచెం ఇక్కడ ఇంకొకటి ఏం రిలేట్ అవుతుంది అని అంటే, మీలో ఎవరైనా అరేంజ్ మ్యారేజ్ కోసం, ప్రపోజల్స్ కోసం ఇలాంటిది ఉంటుంది, రైట్? మోస్ట్లీ బ్యాక్గ్రౌండ్ చెకింగ్ అనేది ఇలాంటి దాంట్లో చూస్తారు. సో అలాంటిది ఏదైనా నడుస్తూ ఉంది మీ లైఫ్లో, రీసెంట్లీ ఎవరైనా వచ్చి చూసిపోవడం లాంటిది, ఇంకా పాజ్ చేశారు బట్ మీకు ఇంకా అక్కడ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు, రైట్? ఇలాంటిది ఏదైనా జరుగుతూ ఉంది అని అంటే స్పెషల్లీ ఫెమినైన్ ఫిగర్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, మీరు ఫిట్టా కాదా. ఓకే, మీరు అబ్బాయి అయి ఉండొచ్చు, అమ్మాయి అయి ఉండొచ్చు. ఓకే, ఇది జెండర్ బేస్డ్ అయితే కాదు, మీకు తెలిసిందే. సో మీరు బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలుగుతారా లేదా, రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతారా లేదా అని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉన్నది చూపిస్తుంది. అంటే నెక్స్ట్ మీకు మిమ్మల్ని ఓకే అనాలి, కంటిన్యూ చేయాలి, ప్రపోజల్ లాంటిది ముందుకు తీసుకొని వెళ్ళాలి అని అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పేసి. సో అందుకని ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్టు చూపిస్తుంది ఫెమినైన్ ఫిగర్. కొంతమందికి ఇద్దరు ఉండొచ్చు, ఇద్దరు ఫెమినైన్ ఫిగర్స్ ఉండొచ్చు, లేదంటే కొంతమందికి ఒకరే ఉండొచ్చు బట్ డిఫరెంట్ వేగా. కొంతమందికి అథారిటేటివ్ కైండ్లో, కొంతమందికి అఫ్కోర్స్ లవింగ్ ఎనర్జీ, అఫెక్షనేటెడ్తో ఈ పర్సన్ సెట్టా కాదా అని చెప్పేసి దూరం నుంచి నోటీస్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, వన్ మినిట్. సో ఎస్, ఇలాంటి పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్న ఛాన్సెస్ ఉంది. కొంతమందికి ఈ ఫెమినైన్ ఫిగర్ ఇంకొక థర్డ్ సిచ్యువేషన్ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే, కొంతమందికి ఏంటి అని అంటే మనీ రిలేటెడ్ ఏదన్నా ప్రాపర్టీ టైప్ ఇలాంటిది ఉంటుంది అనుకోండి, జస్ట్ మనీ, అబండెన్స్, జ్యువెలరీ అయి ఉండొచ్చు, ల్యాండ్స్ అయి ఉండొచ్చు, ఇంకా ఏదైనా సరే ఇంట్లో వస్తువులు అయి ఉండొచ్చు. ఇలాంటిది ఏదైనా ఇవ్వాలి అని అంటే కూడా మీకు, సో దీనికి సంబంధించి కూడా కొంచెం కీన్గా దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ మీరు ఎప్పుడైతే ఫిట్ దానికి అన్నప్పుడు మిమ్మల్ని మీకు అంటే ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అది ఇవ్వచ్చు అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. సో చాలా స్ట్రాంగ్గా ఫెమినైన్ ఫిగర్ మీ మీద లైక్ కన్ను పెట్టి చూడడం, నాకు చెప్పడానికి రాలేదు అది, ఐ హోప్ అది రైటే అని అనుకుంటున్నాను. సో మిమ్మల్ని చూడడం అనమాట, స్టాకింగ్ ఎనర్జీ అని చెప్పొచ్చు కొంచెం, బట్ అబ్జర్వ్ చేస్తున్నారు, అబ్జర్వేషన్. ఎందుకంటే మీరు తెలుసుకోవాలి అని చెప్పేసి. సో బయట నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, వేరే వాళ్ళతో మాట్లాడే ఛాన్సెస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. సో అలాంటి పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఓకే, అండ్ ఇంకొంతమందికి ఏంటి అని అంటే మీలో ఎవరైనా కిడ్ నుంచి దూరంగా ఉన్నారు అంటే మీరు సింగిల్ పేరెంట్ లాగా, ప్రస్తుతానికి సింగిల్ పేరెంట్ అని ఎగ్జాక్ట్లీ కాదు, బట్ ఇక్కడ ఎలా చెప్పొచ్చు అని అంటే మీరు మీ కిడ్తో పాటు అలోన్గా బయటికి వెళ్ళిపోవడము రీసెంట్ టైంలో, లేకపోతే అలోన్గా మీరు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి, మీ కిడ్ని మీరు ఇలా చూసుకుంటూ ఉన్నారు, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించడము, లేకపోతే వాళ్ళని సెటిల్ చేయించాలి, వాళ్ళ కేరింగ్ అంతా మీరే చూసుకుంటూ ఉన్నారు అని అంటే, అండ్ స్పెషల్లీ మీరు దూరం వచ్చేసారు ఒక నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి. ఎలా అంటే మాటలు పడకూడదు, ఓన్గా ఇండిపెండెంట్గా ఉండాలి అని చెప్పేసి, తక్కువ అవ్వకూడదు అని చెప్పేసి, మనీ అని లేకపోతే స్టెబిలిటీ అవసరం అని చెప్పేసి అలాంటి ప్లేసెస్లో, నెగిటివ్ ప్లేస్లో ఉంటే మీకు ఇంకా మీ కిడ్కి మంచిది కాదు అని చెప్పేసి దూరంగా వచ్చేయడం అనమాట, డిస్టెన్స్ ట్రావెల్ చేయడం.
సో ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ అలా ట్రావెల్ చేసి మీరు కనుక ఫ్యామిలీ నుంచి నెగిటివ్ పీపుల్ నుంచి దూరంగా ఉన్నారు అని అంటే ఆ పీపుల్ మీ గురించి ఆ గ్రూప్ రిలేటివ్స్ మీ స్పౌస్ మీ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు అనమాట మీ గురించి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. ఓకే, అయితే ఎందుకు అని అంటే ఇప్పుడు ఆలోచించడము ఈ వీళ్ళకు మీరు ఒక్కసారి ఒక పర్సన్ మళ్ళీ గ్రూప్ కూడా అయ్యుండొచ్చు, ఈ పర్టికులర్ సిచ్యువేషన్కి గ్రూప్ చూపిస్తుంది. ఓకే, మీరు వచ్చేసిన తర్వాత వాళ్ళకు ఏదో హెల్ప్లెస్గా ఫీల్ అవ్వడం అనేది చూపిస్తుంది. ఓకే, మీరే ఇంట్లో మొత్తం అంతా కేర్ చేస్తూ ఉండడము, పనులు చూసుకుంటూ ఉండడము, ఎంత ఏమన్నా సరే ఏమీ లైక్ రివర్స్ మాట్లాడకుండా చాలా పేషెన్స్తో ఉండడం అనమాట. సో ఇలా పాజిటివ్గా ఉన్నారు, బట్ తీసుకోలేక వచ్చేసారని అంటే మీ గురించి మీ కిడ్ గురించి మీరు వేరే ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అంటే ఒక పర్సన్ని హెల్ప్ చేసే పర్సన్ని లూజ్ అయ్యానే ఎందుకు అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, కొంతమందికి మీ స్పౌస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. స్పౌస్ అని మీ పార్ట్నర్ కూడా మీ గురించి ఇలా ఆలోచించడము అంటే ఈ పర్సన్ అంటే మీ పార్ట్నర్ మీ లైఫ్లో ఉన్నప్పుడు మీరు వాక్ అవే చేయకముందు ఎలా అంటే బ్యాలెన్స్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయలేదు. మీకు మీరు ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే వాళ్ళు జస్ట్ తీసుకుంటూ ఉండడమే. ఓకే, మీరు ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉండడమే. ఆ బ్యాలెన్స్ అనేది మిస్ అయింది, ఎఫర్ట్స్ అని చూపించకపోవడం, బ్రెడ్ క్రమ్స్ మీకు అంటే చాలా తక్కువ ఇచ్చేసి ఎప్పుడో ఒకసారి మాట్లాడడం, ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని మీట్ అవ్వడము ఇలాంటిదన్నమాట. సో దానివల్ల మీరు విసిగిపోయి కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, చాలామందికి ఫిజికల్గా మూవ్ అయినట్లు చూపిస్తుంది, కొంతమందికి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. సో ఇలా దూరం వచ్చిన తర్వాత కూడా మీ పార్ట్నర్ మీ స్పౌస్ కూడా మీ గురించి ఏంటి అని అంటే అలా బ్రెడ్ క్రమ్ చేసి ఉండకుంటే బాగుండేమో, కొంచెము ఈ కనెక్షన్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేసింటే బాగుండేమో. కంప్లీట్లీ ఇప్పుడు హెల్ప్లెస్గా ఫీల్ అవుతూ ఉన్నారు, ఏదో లాస్ అవుతూ ఉన్నట్లు చూపిస్తుంది అనమాట. సో ఎస్, ఇలాంటి పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నట్టు చూపిస్తుంది. కొంతమందికి కొంచెం సెల్ఫిష్ వేలో కూడా ఉంది. ఈ పర్సన్ ఎవరైతే మీకు కనెక్ట్ అయినారో మీ పార్ట్నర్ లాగా లైక్ స్పౌస్ లైక్ రిలేషన్షిప్ టైప్ ఆఫ్ ఈ పర్సన్కి మీ నుంచి మనీ వైజ్గా ఫినాన్షియల్ స్టెబిలిటీ మటీరియల్ గ్రోత్ నుంచి ఓకే అది కూడా వస్తూ ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఇప్పుడు మీరు మూవ్ అయిపోయేసరికి కంప్లీట్లీ ఆ ఫినాన్షియల్ లాస్ అనేది ఈ పర్సన్కి రావడము, వీళ్ళకు ఆ స్టెబిలిటీ అనేది మిస్ అవ్వడం అనేది కూడా జరుగుతూ ఉన్న ఛాన్సెస్ ఉంది. సో అందుకనే ఇలాంటి పర్సన్ కూడా మీ గురించి ఆలోచించడము లైక్ ఇలా జరిగిందే బ్యాలెన్స్ మెయింటైన్ చేసింటే బాగుండు, ఇప్పుడు నేను ఇదంతా లాస్ అయ్యి లైక్ లాస్ అవ్వకపోవచ్చేమో అన్నట్లు ఆలోచించడం అనమాట. సో ఇలాంటి పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. అంటే వాళ్ళు బెనిఫిట్ లాస్ అయిపోయారు, ఇప్పుడు ఎలాంటి అడ్వాంటేజ్ లేదు, ఇప్పుడు కష్టం అయిపోతుంది ఎస్పెషల్లీ మటీరియల్ థింగ్స్కి వచ్చేసరికి అన్నట్లు ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది కనుక జరిగింది మీలో ఎవరికైనా చాలా స్ట్రాంగ్గా ఇది రెజొనేట్ అయింది ఈ మెసేజ్ అంటే కనుక మీరు ఇక్కడ తీసుకున్న స్టెప్ వచ్చేసి చాలా రైట్. ఓకే, ఎందుకు అని అంటే అది కూడా స్పెషల్లీ లాస్ట్లో నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి మీరు మూవ్ అయ్యారు. ఇప్పుడు మీరు కనుక రిగ్రెట్ అవుతున్నారు కరెక్ట్ స్టెప్పా కాదా అని అంటే కనుక అది మీరు తీసుకుంది కరెక్ట్ స్టెప్పే. నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మూవ్ అవ్వడము ఎప్పటికైనా బెస్ట్ థింగే. ఓకే, సో ఎస్ అలాంటి పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి ఇంకా ఎవరు ఆలోచిస్తున్నారు అని అంటే చాలా స్ట్రాంగ్గా 2 ఎనర్జీస్ చూపిస్తుంది. అంటే 1 ఎనర్జీ 2 వేగా రిఫ్లెక్ట్ అవుతుంది. వెరీ వెరీ క్యాజువల్ కనెక్షన్ని మెయింటైన్ చేయడము మీతో, కొంచెం టాక్సిక్ కనెక్షన్ కార్మిక్ కనెక్షన్ టైప్ మెయింటైన్ చేయడము. అండ్ స్పెషల్లీ ఇక్కడ లవింగ్ ఎనర్జీ చూపించట్లేదు. ఓకే, డిసెప్టివ్నెస్ చాలా స్ట్రాంగ్గా మీతో ఆనెస్ట్గా ఉండకపోవడము, మీ నుంచి నిజాలు దాచిపెట్టడము, మిమ్మల్ని డిసెప్టివ్ ప్లేస్లో ఉంచడము, బ్రెడ్ క్రమ్ లాంటిది. అంటే ఈ సిచ్యువేషన్ వేరు మళ్ళీ. ఓకే, ఇది వేరు. ఎలా అని అంటే మీతో ఉండాలని చెప్పేసి కొంచెం సేపు వరకు అంటే ఏదో కథలు అల్లేసి కొంచెంసేపు ఉండి మళ్ళీ తర్వాత మిమ్మల్ని స్టక్ సిచ్యువేషన్లో ఉంచేసి వెళ్ళిపోయి మళ్ళీ మిమ్మల్ని వెయిట్ చేయించి మళ్ళీ తిరిగి రావడం. అంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, అంటే ఒక క్లారిటీ లేకుండా మిమ్మల్ని మధ్యలో వదిలిపెట్టేసేయడం అనమాట. ఓకే, సో ఇలాంటి పర్సన్ మీ గురించి చాలా స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. అయితే కొంతమందికి ఈ పర్సన్ ఇక్కడ నైట్ ఆఫ్ వాండ్స్ చూపిస్తున్నానంటే సీరియస్ కమిట్మెంట్ సీరియస్ రిలేషన్షిప్ అలాంటిది కాదు, చాలా క్యాజువల్. ఈ పర్సన్కి వర్క్ సిచ్యువేషన్ లైఫ్ కెరియర్ అని చెప్పేసి ఇంపార్టెంట్ ఉండిండొచ్చు, మనీ విషయం అదంతా. రిలేషన్స్కి వచ్చేసరికి ఎమోషన్స్ వచ్చేసరికి అంత స్ట్రాంగ్గా ఆలోచించే పర్సన్ అయితే కాదు. అంటే క్యాజువల్గా తీసుకోవడం ఇట్స్ ఓకే అనేలాగా అనమాట.
అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటంటే క్యాజువల్ కనెక్షన్ అంటే ఇంకా మీకు ఓన్లీ ఇంటిమేట్ కనెక్షన్ మెయింటైన్ చేయడం కైండ్ ఆఫ్ థింగ్ అని కూడా చెప్పొచ్చు. కోర్స్ యూట్యూబ్ కాబట్టి నేను అంత చెప్పలేను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో ఎలా అనంటే జస్ట్ అలా క్యాజువల్ కనెక్షన్ కోసం అలా వాకింగ్ చేసేసి మీతో ఉన్న తర్వాత అబద్ధాలు చెప్పడమో, మీ నుంచి ఏదైనా తీసుకొని వెళ్ళిపోవడము, వస్తువు అయిండొచ్చు, మనీ అయిండొచ్చు, కొంతమంది మీ నాలెడ్జ్, మీ దగ్గర ఉన్న ఐడియాస్ కూడా తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ హెల్ప్ తీసుకోవడము ఇలాంటిదన్నమాట. సో ఇలాంటి పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. అయితే ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా ఏంటి అని అంటే కొంతమందికి మీ లైఫ్ నుంచి కంప్లీట్లీ వెళ్ళిపోలేదు. ఓకే, ఈ పర్సన్ మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకనంటే ఈ పర్సన్ ఎప్పుడు వచ్చినా మీ లైఫ్లోకి కంప్లీట్లీ మిమ్మల్ని మూవ్ ఆన్ అవ్వనివ్వరు, కంప్లీట్లీ వాళ్ళ లైఫ్లో ఉండరు కూడా. అలాంటి ఎనర్జీ చూపిస్తుంది. సో ఈ పర్సన్ రీసెంట్లీ మీ లైఫ్లో కనుక వచ్చింటే మీతో టైం స్పెండ్ చేసి మీకు రకరకాల స్టోరీస్ అని చెప్పేసి, టైం బిజీ అని చెప్పేసి, వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి మీతో కొంచెం బాగా ఉండి వాళ్ళకి కావాల్సినంత తీసేసుకున్న తర్వాత అది ఒక చిన్న గ్యాప్ లాంటిది వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం అనమాట. అంటే నేను మళ్ళీ రిటర్న్ వస్తాను అని చెప్పేలాగా, అంటే మీరు మూవ్ ఆన్ అవ్వకూడదు అలా అని చెప్పేసి మీరు ఉండకూడదు, అంటే మధ్యలో స్టక్ సిచ్యువేషన్. అర్థమైంది రైట్? సో అలాంటి పర్సన్ అనమాట. ఓకే, ఈ పర్సన్కి ఇది ఫన్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. సో ఎలా అని అంటే వీళ్ళకి ఇది సీరియస్నెస్ అనిపించదు అనమాట. అవతల వాళ్ళని హర్ట్ చేస్తున్నాను, నేను ఆన్సర్ ఇవ్వకుండా, నేను సీరియస్నెస్ చూపించకుండా అన్నది తెలీదు. ఈ పర్సన్కి చేస్తున్నప్పుడు నేను నా హ్యాపీనెస్ కోసం చేస్తున్నాను, నేనేమి అవతల పర్సన్కి తప్పు చేస్తున్నాను అన్న ఉద్దేశం లేదనమాట మైండ్లో. ఓకే, జస్ట్ వాళ్ళకి తెలియకుండానే అది క్యాజువల్గా అలవాటు అయిపోయింది వాళ్ళ లైఫ్ పార్ట్లో. ఓకే, సో ఈ పర్సన్ అందుకే వెళ్ళడము, మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పేసి కొంచెం టెంపరీ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో అలాంటి పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు అన్నది చూపిస్తుంది. అయితే వన్ థింగ్ ఏంటంటే ఈ పర్సన్ బిహేవియర్ అలా ఉంది, ఈ పర్సన్ చేసే పనులు అలా ఉంది. ఎందుకు అని అంటే మెయిన్ రీజన్ వీళ్ళ లైఫ్ ప్యాటర్న్ సరిగ్గా లేదు. ఓకే, అంటే ఏది కరెక్ట్, ఎలా బిహేవ్ చేయాలి ఏంటని చెప్పే వాళ్ళు లేనందుకు ఈ పర్సన్ కొంచెము ఇలా ఎమోషనల్ డిటాచ్ అయ్యి ఉండడము, ఇలాంటి దానిలోకి అలవాటు పడిన ఛాన్సెస్ ఉంది. కానీ ఈ పర్సన్ కనుక చేంజ్ అవుతే మాత్రము చాలా ప్యూర్ హార్టెడ్ పర్సన్ అన్నట్లు చూపిస్తుంది. అంటే కొంచెము పాజిటివ్ ఎన్వైర్న్మెంట్కి తీసుకొని వెళ్ళడం లాంటిది, కొంచెము అంటే మీరు చేయాలని చెప్పట్లేదు నేను, అది మన వర్క్ అయితే కాదు, మనం ఒకటి మార్చే వర్క్ అయితే మనది కానే కాదు. ఓకే, స్పెషల్లీ రిలేషన్షిప్స్కి సంబంధించి అంటున్నాను. అది పేరెంట్స్, సొసైటీ లైక్ టీచర్స్ టీచ్ చేసే పని. మనం నేర్పిస్తూ ఉంటే ఏమవుతుందంటే మనం ఒక పర్సన్ని మారుస్తున్నట్లు అయిపోతుంది. అది రైట్ కాదు. చిన్నప్పుడే ఒక స్టేజ్కి వచ్చినప్పుడు, లేకపోతే మీరు పెళ్ళి అయ్యింది, మీరు వైఫ్ ఆర్ హస్బెండ్ అలా ఉంటే మీకు ఆ హక్కు ఉంది. బట్ అదర్ దాన్ దట్ వేరే అంటే వీ కెనాట్ డూ ఎనీథింగ్, అది మన చేతిలో లేదని చెప్పొచ్చు. ఓకే, అదొక టైప్ ఆఫ్ రూల్ అనమాట. సో అలా చేస్తే మళ్ళీ కర్మ అనేది మనకు వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఎనీవే ఈ పర్సన్కి అలాంటి లేదనమాట. కాబట్టి వీళ్ళ ఇమ్మెచ్యూర్ మెంటాలిటీ, బట్ హార్ట్ వైజ్గా చాలా ప్యూర్. ఇది బయటకు వచ్చింది, వీళ్ళు తెలుసుకున్నారు, ఏదైనా సిచ్యువేషన్ని ఫేస్ చేస్తే కనుక చేంజ్ అవుతారు అన్నది చూపిస్తుంది. ఎందుకు నేను ఇప్పుడు ఆ సిచ్యువేషన్ చెప్పానంటే ఈ పర్సన్ ఇప్పటికీ కొంతమందికి పర్టికులర్ నెంబర్ ఒక 5-6 టైమ్స్ మీ లైఫ్లో ఆన్ అండ్ ఆఫ్ రావడము, బెనిఫిట్ తీసుకోవడము, వెళ్ళిపోవడము ఇలాంటిదన్నమాట. సో ఇది కనుక జరిగింది అని అంటే వాళ్ళ చేసిన పనికి తొందరలో యూనివర్స్ నుంచి వీళ్ళకి ఆన్సర్ తెలియబోతుంది. ఎందుకు అని అంటే ఈ పర్సన్ బ్యాడ్ అవ్వడము యూనివర్స్కి ఇష్టం ఉండదు. కొన్ని లైఫ్ టైమ్స్ తర్వాత ఒక పర్సన్ని కన్సిడర్లోకి తీసుకుంటుంది యూనివర్స్, రైట్? సో ఇప్పుడు ఈ పర్సన్ కూడా ఏంటి అంటే ఇలా రిపీట్ అయ్యింది అని అంటే ఇంకా ఈ పర్సన్ నెక్స్ట్ వాళ్ళ కర్మని ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంది. తొందరలో వీళ్ళు మీకు పెట్టిన బాధని, మీకే కాదు మీతో పాటు ఎవరికైనా ఇలా చేశారని అంటే అన్నిటి కలిపి వీళ్ళకు అన్ని ముందుకు వస్తుంది లెసన్స్, వీళ్ళకి ఇంకా స్టార్ట్ అవుతుంది లెసన్స్ తీసుకోవడం అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఎస్, ఇలాంటి పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నట్లు మళ్ళీ మిమ్మల్ని మీ లైఫ్లోకి తిరిగి రావాలి, తిరిగి వచ్చి సేమ్ అదే ఎనర్జీతో తిరిగి రావాలి అన్నట్టు చూపిస్తుంది. బట్ ఈ టైంలో ఒకవేళ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది, బట్ వస్తే ఇది లాస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది కొంతమందికి. ఓకే, నేను అన్నాను రైట్, కర్మలు ఫినిష్ చేసే టైం వచ్చేసింది, ఎందుకంటే రాంగ్ పాత్లో వెళ్తూ ఉన్నందుకు అనమాట. సో ఎనీవే అదొకటి చూపిస్తుంది. ఓకే, అండ్ ఇంకా లాస్ట్ ఇంకొక మెసేజ్ తీసుకుంటాను. బట్ ఇంకొకటి ఏంటి ఇక్కడ అంటే 3 of Swords ఎనర్జీతో రీసెంట్లీ బ్రేకప్ కనుక ఏదైనా జరిగింది, మీరు మీ పార్ట్నర్ నుంచి దూరంగా ఉన్నారు అని అంటే కనుక అలాంటి పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు.
ఈ మీ హర్ట్ గురించి హీల్ చేయాలి, క్లియర్లీ మాట్లాడాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారన్నట్లు చూపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమందికి రీసెంట్లీ మీ వల్ల అవతల పర్సన్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ రావడము, లేదంటే అవతల పీపుల్ వల్ల మీకు ఏదో కొంచెం షార్ప్ ట్రూత్ తెలియడము, దానివల్ల మీరు హర్ట్ అయ్యారు, అవతల పర్సన్ కూడా హర్ట్ అయ్యి ఉండొచ్చు. ఓకే, సో అలాంటిది ఏదైనా ఉంది అని అంటే ఆ సిచ్యువేషన్ లైక్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్, సో అలాంటి పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు, ఆ ట్రూత్ గురించి మీ గురించి ఆలోచిస్తున్నారు, ఎందుకు ఇలా జరిగింది, ఆ క్లారిటీ మీకు ఏదైతే తెలిసిందో దాని గురించి క్లియర్గా మాట్లాడాలి, ఎందుకు ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు కూడా చూపిస్తుంది. ఓకే, లాస్ట్ ఒక్క మెసేజ్ తీసుకొని రీడింగ్ ఫినిష్ చేసేద్దాం. జడ్జ్మెంట్, ఏస్ ఆఫ్ కప్స్. సో కొంతమందికి ఏస్ ఆఫ్ కప్స్ ఇంకా జడ్జ్మెంట్ ఎనర్జీతో సైన్స్ వచ్చేసి స్కార్పియో, వృశ్చిక రాశి, క్యాన్సర్, కర్కాటక రాశి, లవింగ్ సైన్స్. స్కార్పియో, క్యాన్సర్ సోల్మేట్స్, యాక్చువల్లీ సోల్మేట్ ఎనర్జీ. ఓకే, చాలా స్ట్రాంగ్ కార్మిక్ పుల్ ఉంటుంది. ఎనీవే, సో ఈ పీపుల్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి ఉన్న వాళ్ళు ఆలోచిస్తూ ఉండొచ్చు, ఇంతకుముందు చెప్పిన సైన్స్ కూడా. సో ఒకవేళ మీకు ఈ పర్సన్కి మధ్యలో ఒక పర్టికులర్ పర్సన్కి చూపిస్తుంది, అలాంటి పర్సన్కి మధ్యలో లవ్ అనేది స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ అంటే ఒక న్యూ బిగినింగ్ రావాలి, వచ్చినట్లు వచ్చి ఆగిపోయింది, ఆఫర్ అనేది జరగలేదు. ఎందుకనంటే మీరు ఈ పర్సన్ లెసన్స్ అనేది ఫినిష్ చేయాలి అని చెప్పి ఏదైనా జరిగింటే కనుక ఇప్పుడు మీ కనెక్షన్కి సంబంధించి న్యూ ఛాన్స్ స్టార్ట్ అవ్వడము, మళ్ళీ కనెక్ట్ అవ్వడము, మీ కనెక్షన్ ఏదైతే ఎండ్ అయింది అని అనుకుంటున్నారో ఆ కనెక్షన్ రెజరెక్ట్ అవ్వడం, అంటే మళ్ళీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ సెకండ్ టైము అన్ని రియలైజేషన్స్ జరిగిన తర్వాత మీ ట్రాన్స్ఫర్మేషన్, మీ పర్సన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్మోస్ట్ ఫినిష్ అయినందుకు అని చెప్పొచ్చు, ఆల్మోస్ట్ అయినందుకే ఇప్పుడు కలవబోతున్నారు. సో ఇలాంటి వాళ్ళు మళ్ళీ మీరు మళ్ళీ రీయునైట్ అయ్యి ఈ కనెక్షన్ని స్టార్ట్ చేయడము, లవ్లో న్యూ బిగినింగ్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఎవరితో అయితే మీరు కనెక్షన్ ఎండ్ అయిపోయి లవ్ అనేది స్టార్ట్ అవ్వక ముందే ఎండ్ అయిపోయి దూరంగా ఉన్నారు, మళ్ళీ మీరు రీజాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంది, మళ్ళీ కనెక్షన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. యూనివర్స్ నుంచి మీకు ఇంకొక కాల్ అన్నట్లు చూపిస్తుంది. సో ఇలాంటి పర్సన్ ఆ కనెక్షన్ మెయింటైన్ చేసిన పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉండడం, మళ్ళీ స్టార్ట్ చేయాలి కనెక్షన్ అని చెప్పేసి మీ లైఫ్కి తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో ఇవాళ రీడింగ్ మాట్లాడడానికి నాకు కొంచెము హెవీ అనిపించింది, చాలా టఫ్ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఎనీవే, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.